2026 సంవత్సరం అనేది ప్రపంచానికి మాత్రమే కాదు, భారత రాజకీయాలు, సామాజిక జీవితం, సమాచార వ్యవస్థలకు కూడా కీలకమైన మలుపుగా మారబోతోంది. ఈ మార్పులకు కేంద్ర బిందువుగా నిలవబోయేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పటివరకు ఏఐ అనేది ఒక సాంకేతిక పరంగా లేదా ఐటీ రంగానికే పరిమితమైన అంశంగా భావించబడింది. కానీ 2025 సంవత్సరం చివరి 3-4 నెలల్లో చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే ఏఐ ఇక ప్రయోగ దశలో లేదు, అది నిత్య జీవితంలోకి బలంగా ప్రవేశించిందన్న విషయం స్పష్టమైంది. ప్రత్యేకంగా ఏఐ ఆధారిత వీడియోలు, చిత్రాలు, వాయిస్ క్లోనింగ్ వంటి అంశాలు సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేశాయి. నిజమా, నకిలీవా అని గుర్తించలేని స్థాయిలో ఏఐ తయారు చేసిన కంటెంట్ ప్రజల ముందుకు వచ్చింది. సెలబ్రిటీల వీడియోలు, రాజకీయ నాయకుల మాటలు, గతంలో జరగని సంఘటనలను జరిగినట్టుగా చూపించే విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడం ద్వారా ఏఐ సామర్థ్యం ఎంత దూరం వెళ్ళిందో 2025లో ప్రజలు టేస్ట్ చేశారు. అదే టేస్ట్ 2026లో పూర్తి భోజనంగా మారబోతోందన్న అంచనాలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఏఐ ఇప్పటికే అనేక రూపాల్లో ప్రజలకు చేరువైంది. చాట్బాట్లు, వాయిస్ అసిస్టెంట్లు, ఆటోమేటెడ్ సేవలు, విద్య, వైద్యం, పరిశ్రమలు వంటి రంగాల్లో ఏఐ వినియోగం వేగంగా పెరుగుతోంది. అయితే 2026లో ఏఐ ప్రభావం అత్యధికంగా కనిపించబోయేది సోషల్ మీడియా, అలాగే రాజకీయ రంగాల్లోనే అన్న అభిప్రాయం నిపుణుల నుంచి వినిపిస్తోంది. ఇప్పటి వరకు సోషల్ మీడియా అంటే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి వేదికల ద్వారా పోస్టులు, వీడియోలు, లైవ్ ప్రసంగాలు మాత్రమే కనిపించేవి. ఇక నుంచి ఆ వేదికల్లో కనిపించబోయేది పూర్తిస్థాయి ఏఐ ఆధారిత రాజకీయ ప్రచారం. రాజకీయ పార్టీలు, నాయకుల వ్యవహార శైలి, వారి ప్రసంగాలు, ప్రకటనలు, పథకాల ప్రచారం, ప్రత్యర్థులపై విమర్శలు, ఇలా ప్రతి అంశంలో ఏఐ కీలక పాత్ర పోషించనుంది. ప్రజల అభిరుచులు, వారి భావోద్వేగాలు, ప్రాంతాల వారీగా సమస్యలు, వయసుల వారీగా ఆలోచన విధానం అన్నింటినీ విశ్లేషించి వాటికి తగ్గట్టుగా కంటెంట్ తయారు చేయడం ఏఐ వల్ల సాధ్యమవుతుంది. అందుకే ఇప్పటి వరకు సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమైన రాజకీయ ప్రచారం 2026లో ఏఐ ఆధారిత ప్రచారంగా మారబోతోంది. ఈ మార్పును ముందుగానే గ్రహించిన రాజకీయ పార్టీలు ఇప్పటికే అడుగులు వేయడం ప్రారంభించాయి. ముఖ్యంగా వైసీపీ విషయానికి వస్తే 2025లో సోషల్ మీడియా ద్వారా పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంది. ఇక 2026లో ఆ స్థాయిని మరింత పెంచేందుకు ఏఐని ప్రధాన ఆయుధంగా మార్చుకోవాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏఐ వీడియోలు, ఏఐ గ్రాఫిక్స్, డేటా అనలిటిక్స్, ప్రజల స్పందనపై రియల్ టైం విశ్లేషణ వంటి అంశాల్లో పార్టీ ముందడుగు వేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ఏఐ సైన్యాన్ని ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇప్పటికే ప్రత్యేక వింగ్ను ఏర్పాటు చేసి ఏఐ టెక్నాలజీపై పనిచేసే బృందాన్ని రంగంలోకి దించింది. భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాలు మాత్రమే కాదు, గత ప్రభుత్వ పనితీరు, విధానాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు కొత్త రూపంలో చూపించాలన్న ఆలోచన కూడా ఇందులో ఉంది. ఏఐ ద్వారా తయారయ్యే వీడియోలు, కథనాలు ప్రజలకు భావోద్వేగంగా దగ్గరవుతాయని, ముఖ్యంగా యువతను ఆకట్టుకునే అవకాశం ఉందని వైసీపీ భావిస్తోంది. అందుకే 2026లో ఏఐ ద్వారా మరింత దూకుడు చూపించి పార్టీని ప్రజలకు చేరువ చేయాలన్న వ్యూహం అమల్లోకి రానుంది. అదే సమయంలో టీడీపీ కూడా ఈ మార్పును నిర్లక్ష్యం చేయడం లేదు. ఏఐ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతోందన్న విషయాన్ని గ్రహించిన టీడీపీ ఇప్పటికే సాంకేతికతకు సంబంధించిన సిబ్బంది నియామకాలపై దృష్టి పెట్టింది. ఏఐ నిపుణులు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు, డేటా విశ్లేషకులతో కూడిన ప్రత్యేక బృందాన్ని సిద్ధం చేసే పనిలో ఉంది. కేవలం ప్రచారానికే కాకుండా పాలనకు సంబంధించిన అంశాలను కూడా ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా ఏఐ ద్వారా చూపించాలన్న ఆలోచన టీడీపీలో కనిపిస్తోంది. ఈ క్రమంలో ఏఐ టీడీపీ అనే పేరుతో ప్రత్యేకంగా ఒక ఛానల్ను తీసుకురావాలన్న ఆలోచనలో కూడా చర్చల్లో ఉంది. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల వివరాలు అన్నింటినీ ఏఐ సహాయంతో ప్రజలకు చేరువ చేయాలని భావిస్తోంది. అంతేకాదు, ప్రత్యర్థులు చేసే విమర్శలకు కూడా తక్షణమే ఏఐ ద్వారా సమాధానాలు తయారు చేసి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసే వ్యూహాన్ని అమలు చేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తంగా చూస్తే 2026లో రాజకీయాలు అనేవి కేవలం సభలు, రోడ్ షోలు, పత్రికా ప్రకటనలకే పరిమితం కావు. డిజిటల్ ప్రపంచంలో ముఖ్యంగా ఏఐ ఆధారిత ప్రచారమే రాజకీయాల దిశను నిర్దేశించే స్థాయికి చేరబోతోంది. ఇది ఒకవైపు రాజకీయ పార్టీలకు కొత్త అవకాశాలు తెస్తే, మరోవైపు ప్రజల ముందు నిజం, అబద్ధం మధ్య గీతను మరింత మసకబార్చే ప్రమాదాన్ని కూడా తీసుకొస్తోంది. అయినప్పటికీ ఈ మార్పును ఎవరు ఎంత తెలివిగా వినియోగించుకుంటారన్నదే 2026 రాజకీయాల ఫలితాలను నిర్ణయించే అంశంగా మారబోతోందన్నది మాత్రం స్పష్టం.